నాతో పాటు ప్యానెల్లో కూర్చున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే మేడం. జగనన్న చేసినటువంటి లీలలు అన్ని ఇన్ని కాదు సార్. కర్మ కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. జగనన్న లీలల్లో మహా అద్భుతమైన లీలలు మచ్చుకోక రెండు చెప్పుకుందాం సార్. ఇక్కడ తిరుపతిలో కేటీ రోడ్ లో ఒక ఇంట్లో ఇంటి ఓనర్ కే తెలియకుండా ఆ ఇంటినే లిక్కర్ దొంగ లిక్కర్ తీసుకుని ఇంట్లో మద్యం బాటిల్స్ అన్ని కూడా పెట్టుకుని ప్రధాన కార్యాలయంగా చేసుకుని అక్కడి నుంచి మద్యం సరఫరా చేసిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది సార్ కేటీ రోడ్ లో. ఎందుకంటే మీరు అడిగిన లిక్కర్ స్కిట్ ఇది దీంట్లో. ఎందుకంటే మాది తిరుపతి కాకు తెలుసు ఇక్కడ. అక్కడ మేము అక్కడ సంచలన విషయాలు అది హాట్ టాపిక్ అయింది అనమాట. కొద్ది రోజులు, ఒక 1 వీక్ పాటు మేము ఆశ్చర్యపోయాం అసలు. ఇట్లా ఇంట్లో ఇక్కడేంటి దొంగ మద్యం, ఇక్కడేంటి ఇక్కడ విక్రయిస్తున్నారని చెప్పేసి. అట్లాగే మీరు ఇంకొక టాపిక్ తీసుకుంటే ఇప్పుడు కసీరుద్దీన్ నోరు విప్పకుండా జగనన్న కసీరుద్దీన్ నోరు విప్పకుండా చేస్తున్నారు, కానీ కసీరుద్దీన్ నోరు విప్పాడంటే మాత్రం జగనన్న నోరు మూత పడడం ఖాయం. రెండోది కసీరుద్దీన్ బావ చాణిక్య రిమాండ్ రిపోర్ట్ లో కళ్ళు బైర్లు కమ్మేటటువంటి నిజాలు ఎన్నో కొన్ని వెలుగులోకి వచ్చాయి. అవి కూడా మనం చూసాము. తర్వాత ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం ఖాయం అని చెప్పేసి అని కూడా కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి సార్. ఇప్పుడు ఎంపీ ఆయన ఎంపీ కరెక్ట్. ఇప్పుడు ఎంపీ లిక్కర్ స్కామ్ లో కొంతమంది అరెస్ట్ అయ్యి జైలు జీవితానికి వెళ్లి వచ్చి ఇక్కడ పక్క రాష్ట్రంలో కూడా వెళ్లి వచ్చి కూడా తండ్రి అన్న అండదండలు చూసుకుని పెద్ద లిక్కర్ స్కామ్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన వీర వనిత కవిత, ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముందు ఆవిడ చేసిన తప్పులు ఆవిడ సరిదిద్దుకోకుండా ఇంకా కేసు కొట్టేయలేదు, జస్ట్ ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చింది అంతే. ఆవిడ కూడా మన ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అట్లాగే తర్వాత సార్ చెప్పండి మీ పాయింట్ చెప్పండి మేడం. తర్వాత లిక్కర్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి ఏరియాలోనే ఒక 5-6 మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకుని స్కూల్లో ఉండేటటువంటి స్టాఫ్ ని, పాఠశాల ఉద్యోగుల్ని, స్టాఫ్ ని, టీచర్స్ ని, ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టినటువంటి ఘనత కూడా మన జగనన్నకే దక్కుతుంది సార్. అట్లాగే డిఎస్సీలు వదలకుండా, డిఎస్సీలు వదిలి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది పోయి ఉండేటటువంటి ఉపాధ్యాయుల్ని లిక్కర్ షాపులో కాపలాగా పెట్టిన ఘనత. అప్పి పొరపాటుగా జగనన్న 175 సీట్లు అని చెప్పేసి 11 సీట్లు కుదించబడ్డి ఓడిపోయి మరుగున పడిపోయాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు బతికిపోయారే గాని, లేకపోతే మాత్రం స్కూల్లో ఉండేటటువంటి విద్యార్థులు కూడా గంజాయి, మద్యము అని చెప్పేసి అవి అమ్ముకుంటూ అవి తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చేసేది మా సెకండరీ స్కూల్ విద్యార్థులకు కూడా. అంటే వాళ్ళు చేసిన ఉపాధ్యాయులకే అలాంటి ఇది వేశారు అంటే నెక్స్ట్ ఇంక విద్యార్థులే కదా సార్. ఈ చాలా మంది విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు, మద్యం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎంతో మంది విద్యార్థులు ఎన్నెన్నో చేసి తప్పుడు వెళ్ళి ఎంతమంది విద్యార్థుల జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వందే. దీన్ని మేమందరం కూడా కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారాలతోటి, మోదీ గారి అండదండలతోటి ఖచ్చితంగా నెక్స్ట్ వైనాట్ 175 అని 11 అయిపోయింది. ఈసారి ఏమి లేవు, డిపాజిట్లు కూడా దక్కవు అసలు. ఈసారి అది కూడా లేదు. అసలు వైసీపీ వాళ్ళు వస్తారేమో నేను డిబేట్ కనుక్కున్నాను, రాలేదు. పోయినసారి కూడా రాలేదు. పిచ్చి ఆశలు వదిలేసుకుని ఇలాంటి పిచ్చి ఇంకా ఎన్నిసార్లు అసలు చీప్ లిక్కర్ కేసు, దొంగ సారాయి కేసు చంద్రగిరి నియోజకవర్గంలో మేము వెళ్ళి ఇచ్చేస్తే